మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సర రాశిఫలాల విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మేష, వృషభ మరియు మిథున రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దాం. ఉగాది 2026తో శ్రీ పరాభవ నామ సంవత్సరం మొదలవబోతోంది. ఈ కొత్త సంవత్సరంలో గ్రహాల గమనం ముఖ్యంగా మేష, వృషభ, మిథున రాశులవారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆకాశంలో జరిగే ఈ మార్పులు మన జీవితాలని ఎలా నడిపిస్తాయో చూద్దాం. మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే, ముందుగా సంవత్సర ఆరంభం ఎలా ఉందో చూసి ఆ తర్వాత వరుసగా మేష, వృషభ, మిథున రాశుల ఫలాలను వివరంగా తెలుసుకుందాం. ఇక చివర్లో అందరికీ ఉపయోగపడే ఒక జ్ఞాన మార్గంతో ముగిద్దాం. సరే, ఇక మొదలు పెడదామా? సరే, ఇక మొదటిగా మేషరాశితో ప్రారంభిద్దాం. ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ రాశివారికి గ్రహాల సంచారం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోందో చూద్దాం. చూడండి, ఈ రాశికి అధిపతి కుజుడు. ఆయన ఏమిస్తారంటే ధైర్యం, కార్యదీక్ష, వేగంగా పనిచేసే తత్వం. దానికి తోడు గురుగ్రహం జ్ఞానాన్ని, కొత్త అవకాశాల్ని అందిస్తుంది. అయితే ఇదే సమయంలో శనిగ్రహమేమో కాస్త క్రమశిక్షణ, సహనం అవసరం అని గుర్తుచేస్తూ ఉంటుంది. ఇక రాహువు ఆకస్మికంగా అవకాశాల్ని లేదా కొన్నిసార్లు ప్రేరణను కలిగిస్తాడు. అంటే ఈ గ్రహాల కలయిక చాలా శక్తివంతమైనది. ఒకవైపు కుజుడి ధైర్యం, మరోవైపు గురుడి జ్ఞానం. ఈ రెండు కలవడం వల్ల మేషరాశివారికి వృత్తిలో అద్భుతమైన ఎదుగుదల కనిపిస్తుంది. అంతేకాదు, నాయకత్వ అవకాశాలు కూడా వస్తాయి. వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుంది. ఇక ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వీటి గురించి చూద్దాం. ఆదాయం అనేది పూర్తిగా వారి స్వయం కృషి, చొరవ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఆదాయం. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త. కుజుడి ప్రభావం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తారు. దానివల్ల ఖర్చులు పెరగచ్చు. వృత్తిలో రాజపూజ్యం అంటే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం, పదోన్నతులు అన్నీ ఉన్నాయి. కానీ అవమానం విషయంలో వారిలోని అసహనం, అహంకార ఘర్షణల వల్ల కొన్ని సమస్యలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. అయితే మరి ఈ సంవత్సరం అంతా బాగుంటుందా? ఏ సమయంలోనైనా జాగ్రత్తగా ఉండాలా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ చూడండి, ఒకవైపు అనుకూల సమయముంది, మరోవైపు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉన్నాయి. ఈ ఏడాదిలో వృత్తిపరమైన ఎదుగుదలకు చాలా మంచి కాలాలున్నాయి. వాటిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలకు లోనై ఆవేశంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది. అలాంటి సమయాల్లో చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా ఆలోచించడం ఉత్తమం. మరి దీనికి మార్గం లేదా అంటే, జ్యోతిష్య శాస్త్రం ఒక చక్కని మార్గాన్ని చూపిస్తోంది. మేషరాశి అధిపతి అయిన కుజుడి యొక్క తీవ్రమైన శక్తిని సమతుల్యం చేసుకోవడానికి ప్రతిరోజూ సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని గాని, హనుమాన్ మంత్రాన్ని గాని జపించడం ఎంతో మేల్చేస్తుంది. ఒక 11, 27 లేదా 108 సార్లు జపిస్తే మానసిక స్థిరత్వం వస్తుంది. సరే, మేషరాశి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం వృషభ రాశి వైపు వెళ్దాం. ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలున్నాయో చూద్దాం. వృషభ రాశి అనగానే మనకు గుర్తొచ్చేది అధిపతి శుక్రుడు. ఆయన స్థిరత్వాన్ని, సౌఖ్యాన్ని, ఆర్థిక దృష్టిని ఇస్తాడు. ఇక గురుడు క్రమంగా విస్తరించే అవకాశాలను, శనిగ్రహం సహనాన్ని, బాధ్యతను నేర్పిస్తాయి. మరోవైపు రాహువు భౌతిక సుఖాల మీద కోరికలను పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కాస్త నియంత్రణ అవసరం. ఈ గ్రహాల ప్రభావం వల్ల ఏమవుతుందంటే, ఈ సంవత్సరం మొత్తం వృషభరాశివారి దృష్టి అంతా కొన్ని ముఖ్యమైన విషయాలపై ఉంటుంది. అవేంటంటే వృత్తిలో స్థిరత్వం సాధించడం, సంపదను కూడబెట్టడం, ఇంకా కుటుంబ సంబంధాలలో సామరస్యాన్ని కాపాడుకోవడం. ఇది వాళ్లకి చాలా నిర్మాణాత్మకమైన సంవత్సరం అని చెప్పొచ్చు. ఇక వీరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దామా? నిరంతర శ్రమ, అలాగే ఆస్తుల ద్వారా మంచి ఆర్థిక లాభాలుంటాయి. ఖర్చులు ఎక్కువగా జీవనశైలిని మెరుగుపరుచుకోవడానికి, కుటుంబ అవసరాలపై ఉంటాయి. వృత్తిలో రాజపూజ్యం రూపంలో మంచి నమ్మకం, సామాజిక గౌరవం లభిస్తాయి. అయితే సంబంధాలలో చిన్న చిన్న అపార్థాలు లేదా తొందరపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరగచ్చు. కాబట్టి కాస్త శాంతంగా వ్యవహరించాలి.
మరి ఈ శుక్రుడి శుభశక్తిని ఇంకా బలపరుచుకోవాలంటే ఏం చెయ్యాలి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ మహాలక్ష్మి మంత్రాన్ని లేదా విష్ణు మంత్రాన్ని జపించడం వల్ల రాశ్యాధిపతి అయిన శుక్రుడి శక్తి మరింత బలపడుతుంది. ఇది జీవితంలో సమతుల్యతను, శ్రేయస్సును తీసుకొస్తుంది. సరే, ఇప్పుడు మనము ఈరోజు చూడబోయే ఆఖరి రాశి మిథున రాశి గురించి తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సరంలో వీరికి గ్రహాల సంచారం ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి అనగానే బుధుడు. ఆయనది తెలివితేటల రాజ్యం. కమ్యూనికేషన్, పరిస్థితులకు తగ్గట్టుగా మారే స్వభావం ఆయనిస్తాడు. గురుడు జ్ఞానాన్ని, కొత్త అవకాశాలను అందిస్తే శని వృత్తిలో బాధ్యతలను గుర్తుచేస్తాడు. ఇక రాహు వీరిలో జిజ్ఞాసను, అంటే తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచి ఆకస్మిక మార్పులను తీసుకురావచ్చు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? మిథున రాశి వారికి ఈ ఏడాది వాళ్ల మాట, వాళ్ల నెట్వర్కింగ్ ఇవే వాళ్లని ముందుకు నడిపిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా వృత్తిలో మంచి పురోగతి ఉంటుంది. ఇది వాళ్లకి మేధోపరంగా చాలా చురుకైన సంవత్సరం. ఆదాయం విషయానికొస్తే వాళ్ల మాట తీరే వాళ్లకు డబ్బు తెచ్చిపెడుతుంది. అంటే కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యాపారం ద్వారా ఆదాయం ఉంటుంది. వ్యయం ఎక్కువగా ప్రయాణాలు, విద్య, జీవనశైలిపై ఉండవచ్చు. వారి మేధో సామర్థ్యాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. కాని సమస్య ఎక్కడ వస్తుందంటే అతిగా ఆలోచించడం వల్ల. దీనివల్ల కమ్యూనికేషన్లో అపార్థాలు వచ్చి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. మరే ఈ అతిగా ఆలోచించే గుణాన్ని అదుపులో పెట్టుకోవటానికి, బుధుడి శక్తిని సరైన మార్గంలో పెట్టడానికి ఏం చేయాలి? దానికి కూడా ఒక ఆధ్యాత్మిక మార్గం ఉంది. ప్రతిరోజు విష్ణు మంత్రాన్ని లేదా నారాయణ మంత్రాన్ని జపించడం వల్ల బుధుడి శక్తి బలపడి మానసిక స్పష్టత పెరుగుతుంది. సరే, ఈ 3 రాశుల ఫలాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అందరికీ వర్తించే ఒక ముఖ్యమైన విషయంతో ముగిద్దాం. ఇదే మన జ్ఞాన మార్గం. ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఉగాదితో ప్రారంభమయ్యే ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గ్రహ గోచారాలు మన జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకురావచ్చు, నిజమే. కాని భక్తి, ధర్మం, సహనం ఇవే మన భవిష్యత్తును స్థిరంగా నడిపించే అసలైన శక్తులు. ఈ నూతన సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.